ఆడి జీవితం, ద గోట్ లైఫ్. అమ్మయ్య, మొత్తానికి మూవీ చూసేసాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. వెల్, మీమ్స్ అపార్ట్, ఈ మూవీ ఆడి జీవితం బై బెన్యామిన్ అండ్ లేటర్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇంగ్లీష్ విత్ నేమ్ గోట్ డేస్ బై జోసెఫ్ కోయిపాలి అనే బుక్ నుంచి ఇన్స్పైర్ అయి తీశారు. ఈ స్టోరీ మొత్తం నజీర్ మొహమ్మద్ అనే పర్సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మూవీ ఈజ్ అబౌట్ హిస్ జర్నీ ఫ్రమ్ కేరళ టు యూఏఈ ఫర్ వర్క్ ఇన్ 1990s అండ్ అనుకోకుండా అక్కడికి వెళ్ళి స్లావేరీలోకి వెళ్ళిపోతాడు. అండ్ అక్కడ మన నజీబ్ ఎలా ఉన్నాడు, అక్కడ నుంచి ఎలా బయటపడతాడు అనేది మీరే మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే, మూవీ మొత్తం టీం పెట్టిన ఎఫర్ట్స్ ప్రతి సీన్లో కనిపిస్తుంది. ఎండ్ వరకు మనకి ఆ మెస్మరైజింగ్ షాట్స్ కనిపిస్తూనే ఉంటాయి. అండ్ అబౌట్ యాక్టర్స్, యాజ్ యూజువల్గా మన పృథ్వీరాజ్ గారు నజీబ్ గారి రోల్లో కుమ్మేశారు. స్పెషల్గా చెప్పాల్సింది ఆయన పక్కనున్న హకీమ్ గోకుల్ గారి గురించి. ఆయన స్క్రీన్ టైం తక్కువే అయినా ఉన్నంతసేపు ఆయన క్యారెక్టర్ని బాగా పోర్ట్రే చేశారు. ఇంకా జిమ్మీ జీన్ లోయిస్ అని హైటియన్ యాక్టర్ ఉన్నారు, ఆయన రోల్ కూడా చాలా గ్రాస్పింగ్గా ఉంది. ఇంకా మూవీలో కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి, జస్ట్ పీక్స్ అంతే. మెయిన్గా డైరెక్టర్ బ్లెసీ గారు కొన్ని సెటప్స్ అండ్ పే ఆఫ్స్ని ఇచ్చారు. లిటరల్లీ వన్ ఆఫ్ దెమ్ గాట్ మీ గూస్ బంప్స్. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే, నెగిటివ్స్ అని చెప్పలేను, బట్ ఇట్ బాదర్డ్ మీ టిల్ ద ఎండ్. మెయిన్గా హీరో ఒక ముస్లిం అయినా సరే ఆయనకి ఉర్దూ అండ్ హిందీ రాదు, అదేంటో నాకు అర్థం కాలేదు. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ మేజర్ పోర్షన్ అంతా డిజర్ట్లో నుంచి ఎస్కేపింగ్గా ఉంటుంది. చూడడానికి విజువల్స్ చాలా బాగున్నా కాసేపటికి నీరసం వచ్చేస్తుంది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఫైనల్లీ, ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఎ గ్రిప్పింగ్ సర్వైవల్ డ్రామా, ఇట్స్ ఎ గ్రేట్ వాచ్, గో ఫర్ ఇట్. మూవీ మహారాజా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.25 out of 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.